మామూలుగా ఉండదు. ఆ వర్షంలో కూడా జగనన్న కోసం వచ్చారంటే అసలు ఎట్లా ఉండదంటే నిజం చెప్తున్నా. నా ముందు గట్ట జగన్ చూస్తే ఆయన పాదాభివందనం చేసుకోవాలనిపించింది. ఎందుకంటే అంత ఘనంగా మంచి కాలేజీలు అంత చేసి కొంతమందికి కుళ్ళు కుటుంబాలు పుట్టి ఏం చేయలేదు. మాకు జగన్ అంటే ఇష్టం అని చెప్పి అన్న వాళ్ళకి అన్న వస్తాడు 2029లో వస్తాడు. అన్న వచ్చిన తాట తీసి మరీ చూపిస్తాను చెప్తున్నాగా. ఇప్పుడైతే ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నాడో అప్పుడు వచ్చిన తర్వాత చూపిస్తాం. మాటలతో వద్దబ్బా, ఏదైనా సరే చేతల్లో చూపించాలంటారు కదా. అన్న వచ్చినట్టు మేము మాట్లాడతాం. ఓకేనా? క్వశ్చన్లు అడగనా? ఓకే మేడం. కాకపోతే మొన్న ఆయన వస్తే చుట్టూ జనాలు లేరు, ఓన్లీ కావాలని పబ్లిసిటీ చేస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? అన్నం తింటున్నా గడ్డి తింటున్నా ఎవరన్నా అన్న మాట ఎట్లే రాలేదు అసలు. అంత తొండి ఉత్తుగా గ్రాఫిక్స్ గా జనాలను పెట్టి రాని అంటున్నారు. అది నిజం. కళ్ళు పోయినాయే ఉన్నాయన్న. ఒకసారి టీవీలోకి వెళ్ళి ఫోన్లోకి వెళ్ళి ఒకసారి రియల్కి వెళ్ళి చూడు. మనం ఎంతమంది జనం కార్లలో నడుచుకుంటూ అన్న కార్లో వెళ్తున్నా నడుచుకుంటూ ఉరుక్కుంటూ వెళ్ళి వర్షం వస్తున్నా సరే అన్న వర్షంలో కళ్ళు దగ్గర కళ్ళు కనపట్లేదు అన్న వచ్చినప్పుడు. ఆ మాత్రం అంటే ఇప్పుడు జగన్ అన్న తొక్కేయాలని అలా చెప్తున్నారు అంటారా? ఓర్చుకోలేని తనము కుళ్ళు కుటుంబాలన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అన్నని ఏమి చేయలేరు. ఓకేనా? మాట అన్నంత వరకు అన్న ఎవరైనా సరే సింహం సింగిల్గా వచ్చినట్టు చేతల్లో చూపిస్తున్నాడు. కొంతమంది పందులు గుంపులుగా వస్తున్నాయి, ఏం చేయలేరు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం అభివృద్ధి చేసిందని మళ్ళీ గెలిపించాలబ్బా అని అంటున్నారు కదా. అభివృద్ధి తిన్నోడికి తెలుస్తుంది అన్న. తిన్నోడికి తెలుస్తుంది. అసలు నెల ప్రతిసారి బటన్ అకౌంట్లో పడినప్పుడు తీసుకొని గీకినప్పుడు తెలీదా? చిన్నపిల్లలు కానీ ముసలి వరకు తిండి తిప్పులు అనగా పెట్టి వ్యవసాయం చేస్తున్నట్టు తెలుస్తుంది నా బాధ ఏంటో. మాది పల్లెటూరే, మాకు తెలీదు ఆ బాధలేంటో. ఒకసారి వెళ్ళి వర్షంలో వరి పొలం ఉంటుంది కదా, ఒకసారి మొయ్యమను ఆ కట్టలు అంత బురదలలో మోస్తే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఏసీలలో కూర్చొని కార్లో తిరుగుతుంటే ఎవడో తెలుస్తుంది నా బాధలేంటో. ఏం చేయలేదట. ఏం చేయాలి? ఏం చేయబోతున్నారు? కాలేజీలో ఆయన కట్టలేదు అని అంటున్నారు. అది నిజమేనా? మెడికల్ కాలేజీలో ఆయన కట్టలేదు అంటున్నారు. అది నిజమేనా? మెడికల్ కాలేజ్ చదువుకుండానే స్కూల్ డెవలప్ చేయకుండానే చదువుకుంటున్నారన్న. నేను గవర్నమెంట్ నుంచి చదువుకొని జగన్ చేసిన విద్యా దీవెనతో డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ అయిపోయిందా మీది? డిగ్రీ కంప్లీట్ చేసా జగన్ అంతా ఇవాళ విద్యా దీవెన పెడితే. అట్లానా? ఓకే. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా మీకు? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారా? ఇదే తిమ్రాం వెళ్ళవలసింది అన్న. సీరియస్ గా మాట్లాడేటప్పుడు ఏందని మీకు ఎందుకు అంత ఇష్టమా? తల్లిదండ్రులు అంటే ఎందుకు ఇష్టం? అమ్మ నాన్న తర్వాత అంటే వాళ్ళంటే కని పెంచి ఇక నీకు మంచిగా తిండి పెట్టి బట్టలు తెచ్చి అన్ని చేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టం. అదే అన్న. ఫస్ట్ ప్రెస్టేషన్ తల్లిదండ్రులు ఇస్తే సెకండ్ తనకి ఇస్తున్నాయి. ఎందుకంటే మా డాడీకి ఆటో డ్రైవర్ ఉన్న ఉన్న జగన్ అన్న ఆటోకి డబ్బులు వేస్తాడు. మా మమ్మీ హెల్త్ కాకపోతే హెల్త్ కార్డు ద్వారా మేము హాస్పిటల్లో చూపిస్తే జగన్ సహాయం చేశాడు. ఓకేనా? మా తమ్ముడు చదువుకి నా చదువుకి మాకున్న పొలానికి మా ఇంటికి మొత్తం. ఇప్పుడు మాకు చేంజ్ అయిన తర్వాత ప్రభుత్వం అనకూడదు కానీ అన్న ఒక్కడు కూడా కాలనీ లేదు తెలుసా. ఓన్లీ టీడీపీ వైఎస్ఆర్ మనుషులు కదా. జగన్ ఉన్నప్పుడు అన్ని కులాల వరకు సమానంగా చేశాడు. ఇప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీలు అందరికీ న్యాయం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికి ఎప్పటికీ రావట్లే, కాలనీ రావట్లే, ఎవరికి రావట్లే. అంటే ఆయన చేసిన అంటే ఆయన చేసిన పనులు అసలు పబ్లిసిటీ చేసుకోలేదన్నా. ఎవరు ఆయన పబ్లిసిటీ చేసేది ఏముందన్నా? కనిపిస్తున్నాయి, ఇంతగానే అభివృద్ధి చేసి కనిపిస్తున్నాయి కదా. మెడికల్ కాలేజీలు కట్టింది అసలు మాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తున్నది. పీపీపీ అనేది ఇప్పుడు తెలుస్తున్నదా? చదువుకున్న విద్యార్థులు తెలుసు, చదివిస్తున్న తల్లిదండ్రులు తెలుసు. అది ఎవరికి తెలియదు అవసరం లేదు. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి తెలుసు.